సారం మహాభారత కథలు. శ్రీకృష్ణుడు కౌరవ సభలో రాయబారం అయిపోయిన పిమ్మట తిన్నగా మేనత్త అయినటువంటి కుంతిని చూడడానికి వెళ్ళాడు. ఆయన తెచ్చిన సందేశం ఏమిటి? మాకు 5 ఊళ్ళు ఇచ్చినా చాలు, మేము యుద్ధం అవసరం లేదు, మేము మా బతుకు మేము బతుకుతామని చెప్పి పాండవులు చెప్తే ఆ సందేశాన్ని ఇవ్వడానికి ఇచ్చి యుద్ధం నుంచి వీరందరినీ కూడా దూరం జరపడానికి ప్రయత్నం చేయడం కోసం అన్నట్లుగా కృష్ణ పరమాత్మ తన రాయబారాన్ని నెరపాడు. ఆ రాయబార విషయాలన్నీ కూడా తెలుపుదామని, ఏం జరిగింది, ఎందుకు వచ్చాడో తెలుపుదామని తిన్నగా మేనత్తను చూడడానికి వెళ్ళి కౌరవ సభలో జరిగిందంతా కూడా ఆమెకు నివేదించాడు. అత్తాయికి నేను పాండవుల దగ్గరికి వెళ్తున్నాను, వాళ్ళకి ఏం చెప్పమంటావు అని అడిగితే అప్పుడు కుంతీదేవి అంటుంది, పుత్రా, నీ స్వధర్మం చాలా దెబ్బతింటున్నది, కాలం వ్యర్థం చెయ్యకు అని అన్నది. ఆయన స్వధర్మం ఏమిటి? క్షత్రియుడిగా ఆయన ధర్మం ఏంటి? యుద్ధం చేసి రాజ్యాన్ని సంపాదించుకోవటం. మందకుడు అంటే అర్థజ్ఞానం లేనివాడు, అపండితుడు అయిన శ్రోత్రియుని వేదాధ్యయనం చేసి చేసి మందగించిపోయిన బుద్ధి వలె నీ బుద్ధి కూడా ఒక ధర్మాన్ని మాత్రమే చూస్తున్నది. బ్రహ్మదేవుడు క్షత్రియుడికి ఏ ధర్మం విధించాడో గుర్తు చేసుకో. ప్రజలను పాలించటం కోసం క్రూరమైన కర్మలు చేయడం క్షత్రియ ధర్మం. ప్రజలను పాలించడం కోసం, ఇప్పుడు అడవుల్లో నుంచి జంతువులు వచ్చాయనుకోండి, అవన్నీ నగరంలో పడి ప్రజలను పీక్కు తింటూ ఉంటే ఆ జంతువులను సంహరించటం అది మామూలుగా మనకు చూస్తే ఇప్పుడు క్రూరకర్మే అవుతుంది. కానీ ప్రజలను రక్షించడం కోసం వాటిని చంపడం అనేటువంటిది రాజు యొక్క కర్తవ్యమే. అదే పక్క రాజు వచ్చి తన ప్రజలందరినీ కూడా తన రాజ్యంలో దోపిడీలు చేయిస్తూ తన రాజ్యం మీద దండెత్తి తన ప్రజలను చంపుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాడా ఈ రాజు? పక్క రాజు మీద దండెత్తి వాడిని సంహరించడము, వాడిని లొంగ తీసుకోవటము, ఇవన్నీ కూడా క్షత్రియోచితమైనటువంటి కార్యాలే. కాబట్టి ప్రజలను పరిపాలించడం కోసం క్రూరమైన కర్మలు చేయడం క్షత్రియ ధర్మం. ఇది కుంతీమాత చాలా స్పష్టంగా చెప్పింది. అంతేకాకుండా రాజు ప్రజలను చక్కగా పాలిస్తే వాళ్ళు ధర్మం ఆచరిస్తారు. ఆ ధర్మంలోని 4వ భాగం రాజుకు చెందుతుంది. కృతయుగాన్ని, త్రేతాయుగాన్ని, ద్వాపర యుగాన్ని, కలియుగాన్ని, అంటే తన పరిపాలనలో ధర్మాన్ని కానీ అధర్మాన్ని కానీ వైభవాన్ని కానీ దారిద్ర్యాన్ని కానీ దేన్నైనా కానీ సృష్టించగలిగేటువంటి వాడు రాజు మాత్రమే. యుధిష్ఠిరా, నీ తండ్రి తాతలు అనుసరించిన రాజధర్మాలను అనుసరించు. నువ్వు అనుసరిస్తున్నది రాజర్షులు అనుసరించవలసినటువంటిది మాత్రం కాదు. నువ్వు వ్యాకుల చిత్తుడువై క్రూరత్వం లేకుండా అహింసనే అవలంబిస్తానంటూ ప్రజాపాలనం వల్ల కలిగే పుణ్యం కూడా నువ్వు పొందలేకపోతున్నావు. కాబట్టి యువర్ పాత్ ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్తూ కుంతీదేవి ధర్మరాజుకు చెప్పమని చెప్పి ఒక కథ కూడా చెప్పింది. అది విదులోపాఖ్యానము అనే పేరిట చాలా ప్రసిద్ధమైనటువంటిది. విదుల అనే క్షత్రియ వనిత కథ చెప్పి పంపించింది కృష్ణ పరమాత్మకు కుంతీదేవి. పూర్వం ఆత్మాభిమానవంతురాలు, విద్యావంతురాలు, దీర్ఘమైన ఆలోచన కలది అయిన విదుల అనే ఒక క్షత్రియ వనిత ఉండేది. ఆమె కుమారుడు సంజయుడు. ఈ సంజయుడు సింధురాజు చేతిలో ఓడిపోయి దీనంగా ఇంటికొచ్చి పడుకున్నాడు. అతన్ని చూసి తల్లి, నేను కన్నా అనందనుడా, అంటే నాకు ఏమాత్రమూ సంతోషము కలిగించనివాడా, శత్రువుల యొక్క ఆనందాన్ని వృద్ధి పొందించేవాడా, నువ్వు నాకు నీ తండ్రికి పుట్టినట్టుగా లేవు. ఎక్కడి నుంచి వచ్చావురా నువ్వెవడో కొత్తవాళ్ళలాగున్నావు అంటే ద మదర్ ఈజ్ డిజోనింగ్ హిస్ సన్. వాడంతా వీరత్వం లేకుండా వచ్చి ఇంట్లో పడుకుంటే మదర్ ఈజ్ డిజోనింగ్. నువ్వు చేసిన ఈ పని బాలేదు. నిన్ను నువ్వు చిన్నగా చేసుకొనకు, అల్పమైన దానితో తనను పోషించుకొనడానికి ప్రయత్నించకు, మనస్సును దిట్టపరచుకో, భయపడకు. ఓరీ కుపురుషుడా, లే, పరాజితుడవై ఇలా పండుకొని ఉండకు. నెవర్ యాక్సెప్ట్ ద డిఫీట్. ఆత్మాభిమానం లేనివాడవై అమిత్రులకు ఆనందం కలిగిస్తూ బంధువులకు శోకం కలిగించకు. చిన్న కాలువను జలంతోటి, నీటితోటి అనాయాసంగా చాలా తేలిగ్గా నింపవచ్చు. ఒక ఎలుక యొక్క దోశలను నింపడం పెద్ద కష్టమైన పనేం కాదు. ఈ కుపురుషుడు అంటే ఏమీ చేతగానటువంటి వాడు ఇట్లాంటి చిన్న చిన్న వాటికే సంతోషిస్తాడు. ఒరే నీచ పురుషుడా, శత్రువుల చేతిలో ఓడిపోయి శవంలాగా ఇలా పడి ఉన్నావేమిటి? లే, నిప్పురవ్వలు జిమ్ముతూ భగ్గుమని ముహూర్తకాలం పాటైన మండు,
అంతేగాని ఊక నిప్పులాగా చాలాసేపు పొగజిమ్ముతూ జ్వాల లేకుండా ఎలాగోలాగా జీవిస్తే చాలు అన్నట్లుగా జీవించకు. చాలాసేపు పొగగొట్టుకుంటూ ఉండడం కంటే కాసేపు భగ్గుమని మండటం మంచిది. సంజయ, పౌరుషం లేక, ఉత్సాహం లేక, వీర్యం లేక శత్రువులకు సంతోషం కలిగించే నిన్ను పుత్రుడు, కొడుకు అనే పేరుతో నేను కన్నది కొడుకుని కాదు, పాపాన్ని కన్నాను. ఇలాంటి పుత్రుణ్ణి ఏ తల్లి కనకుండుగాక. పౌరుషం ఉన్నవాడే, క్షమ లేనివాడే పురుషుడు. క్షమ మాత్రమే ఉండి పౌరుషం లేనివాడు పురుషుడు కాదు, స్త్రీ కూడా కాదు. కొంచెంతో సంతృప్తి చెందటం, జాలి, ఉత్సాహం లేకుండా పడి ఉండటం, భయం, ఇవన్నీ కూడా సంపదను నాశనం చేస్తాయి. అంబిషన్, కోరిక లేనటువంటి వాడు ఘనకార్యాలు సాధించలేడు. కొడుక, నువ్వు పేరుకు మాత్రమే సంజయుడవు, నీలో నాకు అదేమీ కనపడడం లేదు. పేరును సార్థకం చేసుకో, వ్యర్థనామకుడవు అవ్వకు. ఇట్లా తనను కఠినమైనటువంటి పదజాలంతో తూట్లు పొడుస్తున్నటువంటి తల్లితోటి సంజయుడు, అమ్మా, ఏ విధమైనటువంటి సహాయ సంపద లేని నేనేం చేయగలనమ్మా? నాకెవడు తోడు రావట్లేదు, నాకెవడు కూడా నేస్తాలు లేరు, నాతో పాటు ఎవరూ లేరు అని చెప్పి చాలా దీనంగా పలికాడు. అట్లా ఎవరి సహాయ సంపదాలైన నేను పాపాత్ముడు స్వర్గాన్ని గురించి ఆలోచించనట్లుగా రాజ్యాన్ని గురించి ఆలోచించడం మానేశాను. ఆ మాటలు విని ఆ విధుల, నాయనా, నిన్నటి అసమృద్ధిని దృష్టిలో ఉంచుకొని, నిన్న జరిగిన దానిని, నిన్నటి అసమృద్ధిని దృష్టిలో ఉంచుకొని తనను తాను అవమానించుకోకూడదు. కొంతకాలం పాటు లేని సంపదలు కలుగుతుంటాయి, కలిగిన సంపదలు నశిస్తుంటాయి. నాయన, అన్ని పనులకు ఫలం తప్పకుండా లభిస్తుందనే నమ్మకం లేదు, నువ్వు చేసిన ప్రతి పని కూడా ఫ్రూట్ఫుల్ అవుతుందనే లేదు. అయినా పనులు చేయవలసిందే. ఏ పని చేయకుండా కూర్చున్న వాళ్ళు ఆ పనులు ఎన్నటికీ చేయలేరు. అలా కోరికలు లేకపోతే కలిగే ఫలం ఒక్కటే, అది ఫలం లభించకపోవటం. అన్ని పనుల ఫలితాలు సందిగ్ధాలే, అన్సర్టైన్ అని తెలిసి కూడా పనులు చేసేవారికి, కోరికలున్నవానికి రెండు పక్షాలుంటాయి. వాడికి ఫలం లభించవచ్చు, లభించకపోవచ్చు. ఈ విధంగా ప్రోత్సహిస్తూ విధుల కొడుక్కి ఇతర రాజుల యొక్క సహాయం కూడగట్టుకునే ఉపాయాలు కూడా బోధించింది. ఇవన్నీ విని సంజయుడు, నీవు చెప్పే ప్రోత్సాహకములైన మాటలు వింటుంటే అమృతం ఆస్వాదిస్తున్నట్లుగా అనిపించి ఇంకా వినాలి అనే ఉద్దేశంతో నేను ఇలా ఆలస్యం చేశానమ్మా, ఇగో వెడుతున్నాను అని చెప్పి వెళ్ళి శత్రువుల్ని మంచి ఉత్సాహంగా జయించాడు. విధుల వృత్తాంతం చెప్పడం ముగించి కుంతి, ఏ క్షత్రియ స్త్రీ అయినా కంటే ఇలాంటి వీరుడైన పుత్రుణ్ణి కనాలి అని అన్నది. అంటే ధర్మరాజుకు ఏమని సందేశం పంపించింది కుంతీదేవి? లేచి యుద్ధం చేయి, దాని ఫలితం గురించి ఆలోచించకు, దాని ఫలితం సంగతి తర్వాత, ముందు యుద్ధం చేయి, బీ ప్రిపేర్డ్ ఫర్ ద వార్, కమాన్ అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పి పంపించింది తల్లి. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.